హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఫంక్షన్లో తయారు చేసే గుత్తి వంకాయ కర్రీని తయారు చేశానండి. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా వంకాయల్ని ఇలాగ 4 భాగాల కింద కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని గ్రేవీ కోసం 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు కొబ్బరి ముక్కల్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవనిచ్చి 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇలా దోరగా ఫ్రై అవనిచ్చి మిక్సీ జార్లో తీసుకుందామండి. ఈ మెత్తని గ్రేవీ కింద చేసుకోవాలి. అదే కళాయిలో 4 స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె హీట్ అవనిచ్చి వంకాయలను వేసుకుందామండి. ముందుగా కట్ చేసిన వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయలు ఈ విధంగా మెత్తబడిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే కళాయిలో తాలింపు వేసుకుందామండి. 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేద్దాం. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. 1 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి కరివేపాకు వేసుకుందాము. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసానండి. చిటికెడు పసుపుని, రుచికి సరిపడిన ఉప్పు, స్పైసీకి తగ్గ కారం వేసుకుని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతరసాన్ని వేసుకోవాలండి. చింతపండు పులుసుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి ముందుగా మనం గ్రేవీని గ్రైండ్ చేసాం కదండి, అది వేసేసుకుందాము. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేద్దామండి గ్రేవీ కోసం. మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలిపేసి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఈ విధంగా ఉడికిన తర్వాత వంకాయలు వేసుకుందామండి. ముందుగా నూనెలో ఫ్రై చేసాం కదండి, ఆ వంకాయలు వేసేసుకుందాము. ఈ వంకాయలు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. వంకాయలు వేసిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇంతేనండి, గుత్తి వంకాయ కర్రీ. ఫంక్షన్లో తయారు చేసే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.